కోడూరు మన అరేనందన అయ్యప్ప స్వామి కేసర మండలం 13 ఇక్కడ అనిల్ గుడిసాం జరిగింది వాళ్ళ సేవకు కూడా మన అమ్మవారి స్వయంగాన్ని సేవించి స్వయంగా స్వీకరించి స్వయంగా స్వామి త్యాగం ధరించినటువంటి తొడల కడపడిచిన వాళ్ళు కూడా ఇక్కడ పూజ అంతా అడ్డంగా జరుగుతుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చి శుక్లపక్షంలో వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ రోజున పర్వదిన బ్రాహ్మణోత్తముడు ఎవరు కేటాయించిన అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తరం దాని తర్వాత కిషోర్ ఆశ్రీ నామ్యాః తర్వాత పేర్లు కూడా చెప్పుకోండి చక్కగా ఆచార్య అర్చక పరిచారక భక్తరాజరాజీనాం మహాగోత్రోద్భవస్య. మిగతా పడలు కూడా అందరూ దీపారాధన వెలిగించండి. అందరూ కూడా దీపారాధన చేయించండి. వస్తారు తర్వాత బ్రాహ్మణోత్సవం వచ్చి ఉన్న చోటిగా గాలికి ఉండటం లేదు, ఉన్న చోటి గాలి సర్వే అయ్యప్ప
మండపం దగ్గరికి వచ్చినట్లయితే మరికొద్ది క్షణాల్లో గణపతి అష్టోత్తర నామంతో పూజ మొదలు పెడతాం. 18 పళ్ళు ఉండబోతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఆ 18 పళ్ళతోటి వివిధ ప్రదేశాల ఋత్వికులు అందరూ సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రతి పని దగ్గర ఉన్నటువంటి భక్తులు గురుస్వాములు అందరూ సిద్ధంగా ఉండాలి. మరికొద్ది క్షణాల్లో గణపతి అష్టోత్తరం ప్రారంభం కాబోతోంది. స్వామి శరణమయ్యప్ప. ओम ऐश्वर्यकारिणे नमः ओम जय जय नमः ओम भक्त विजय नमः ओम भावज्ञाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम समासुतपरत्याय नमः ओम सच्चिदर्वे नमः ओम सत्ये नमः ओम सरसांबुर्दे नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः. धूपం వెలిగించండి స్వామి. అక్కడ ప్రతి పడి దగ్గర ధూపం స్వామివారికి గణపతి స్వామివారికి ధూపం చూపించండి. నైవేద్యం అలాగే దీపం धीमहि धियो यो नः प्रचोदयात् सत्तं वर्तेन परशुरामि अमृतमस्मृतो पश्चिममध्य स्वाहा. ओम प्राणाय ओम हिरण्यपात्रमदो पूर्णमुद्रादिमदव्यसनेति एकदा ब्रह्मणं वहति एकदेव यजमान आयुष्येतो ददाति. ओम विश्वासप्रतिमुद्याय नमः ओम तारकासुरसंहारिणे नमः ओम रक्षोपशमने नमः ओम हनुमत्ताय नमः ओम हनुमत्ताय नमः ओम सर्वसेनाधिपतिश्चाय नमः ओम देवसेनापतये नमः ओम प्राज्ञाय नमः ओम गोपालजन्मने नमः ओम विशाखाय नमः ओम शंकरात्मजाय नमः ओम शिवस्वामिने नमः ओम गणस्वामिने नमः ओम सर्वस्वामिने नमः ओम सनातन ओम भावगत्वाय नमः ओम चुम्बाय नमः ओम उच्चुम्बाय नमः ओम कुमारासनं दीपं दर्शयामि. धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि. नैवेद्यं అక్కడ నుండి పళ్ళు వేల్ వేల్ మురుగనుకు వెట్టివేల్ మురుగనుకు పరయాత్మమునకు గట్టిగా చెప్పాలి. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి.
परब्रह्मरूपमे पद्मप्रवासिये स्वामिये अय्यप्प देवमे కూర్చోబెట్టండి స్వామి ఇక్కడ స్వామి శరణం అన్నా శేఖర్ లైట్ ఇట్ సైడ్ తీసుకో స్వామి కొంచెం లైవ్ ఓపించట్లేదు మీరు కొద్దిగా ఎంకరేజ్ జరగాలి స్వామి మడియే పాప సంహారణే పుణ్యమూర్తి స్వామి స్వామి అప్ప ఓ శరణమప్ప ఓ కాపాడప్ప ఓ కరుణించప్ప స్వామి భజన సంకీర్తన ప్రియమే
స్వామి శరణమయ్యప్ప. శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్తే తుభ్యం నమో నమః. ఆ శబరిగిరివాసుడి 18 పడులతోటి భాగ్యనగరంలో నడిబొడ్డున బాలనగర్ ఈ ప్రాంతంలో ఆ శబరివాసుని సాయం సంధ్యావేళలో ప్రదోషకాలంలో స్వామివారి 18 పళ్ళతోటి పడిపూజా మహోత్సవం తత్వమసి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన బాలనగర్ మెజెస్టిక్ గ్రౌండ్స్లో మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ప్రారంభం కాబోతోంది. దీని గురించి ఇక్కడ అసలు ఈ పూజ ప్రత్యేకత ఏంటి, ఈ 18 పళ్ళతోటి ఇక్కడ చేయడానికి ఆ ప్రేరణ ఏంటి అనేది మనము ఆ సంస్థ నిర్వాహకులైనటువంటి మురళి గారు, అలాగే మనతో ఉన్నారు గురుస్వామి ప్రసాద్ గారు, వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. చెప్పండి స్వామి, ఈ 18 పళ్ళు ఇక్కడ పెట్టడంలో కారణం ఏంటి, అసలు ఈ 18 పళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్వామి, శక్తి ఆరాధనలో 18 సంఖ్యకి చాలా ముఖ్యమైనటువంటి సంఖ్యాశాస్త్రంలో ఉంది. ముఖ్యమైనటువంటి ఒక ఐడెంటిఫికేషన్. అమ్మవారి 18 ముఖ్యమైన అంగాలు, 18 అంగాలు 18 శక్తులుగా పడ్డాయి. దాన్ని ఉద్దేశించి పరశురామ మహర్షి 18 మంది పూంగావనంలో ఉన్నటువంటి 18 మంది దేవతల్ని ఒక్కొక్క మెట్టు మీద ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి కనబడుతున్న చండిక, అన్నపూర్ణ, భద్రకాళి, భైరవి, సుబ్రహ్మణ్య, గంధర్వ, కార్తవీర్య, తృషణాభాయ, కటుశబ్దక, శృతిభేదక, ఇడుంబ, భేతాళ, హరిప్రియ, కర్ణపిశాచిని,
పుళిందిని, రేణుక, ప్రదీపిక, ప్రత్యంగిర. ఒక్కొక్క దేవత మహాశక్తివంతమైనటువంటి దేవత. ఆ దేవతల్ని ఆవాహనం చేసి ఆ దేవతల ద్వారా ఒక్కొక్క శక్తిని 18 సంవత్సరాలు చేసినటువంటి స్వామి ఒక్కొక్క గుణాన్ని, అవలక్షణాన్ని వదిలిపెట్టేస్తాడు. చండికని ఆరాధన చేసి కామము, అలాగే అన్నపూర్ణి క్రోధము, అంటే కడుపు నిండా క్రోధం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా ఈ విధంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనేది పూర్తిగా ఒక మన స్వాధీనంలోకి వస్తాయి. వీటి వల్ల వాటినే పరశురామ మహర్షి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సత్యమైనటువంటి మెట్లు. దీంట్లో ఒకటి ఏమిటంటే, మనకి తెలియాల్సిన విషయం ఒకటి ఏముంటుందంటే, ఎందుకు చేస్తారు ఈ పూజ? మనిషి పూజ చేస్తున్నాడు, పొద్దున ఆరాధన చేస్తున్నాడు, జపాలు చేస్తున్నాడు, తపాలు చేస్తున్నాడు, కానీ వాటిని ఎంతవరకు సాధించగలిగాడు? ఒక బ్రాహ్మడు సాధించగలిగాడు, లేదా వేద పండితుడు సాధించుకోగలిగాడు. మరి సామాన్యుడికి భగవంతుడు వద్దా? సామాన్యుడికి భగవంతుడు అవసరం లేదా? సామాన్యుడికి భగవంతుడు ఎప్పుడు దూరంగానే ఉండాలా? అటువంటి స్వాములకి త్వరగా కరుణించేటువంటి దైవము ఎవరైతే ఉన్నారో ఆ స్వామి అయ్యప్ప. ఆ అయ్యప్పని కరెక్ట్గా 41 రోజులు మండలం రోజులు పూజ చేసి నిష్టగా, నిక్కచ్చిగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారి వెంట నడిచి వస్తాను అంటాడు ఆయన. ఆ నడిచి ఏ విధంగా నడిచి వస్తాడో ఇక్కడ మనం చూపిస్తాం. ఎందుకంటే పూర్తిగా మీరు ఎన్ని తీసుకున్నా సరే, ఏ ఆరాధనలో తీసుకున్నా సరే లేనటువంటి ఒక తత్వం, అగ్నితత్వం ఇక్కడ ఈ పూజలో మాత్రమే మీకు ఉంటుంది. అగ్ని అంటే ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ పరమేశ్వరుడే. ఆయన వైశ్వానుడు అనేటువంటి ఋషి ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు నీకు ఏం వరం కావాలో కోరుకోండి, నువ్వు నా కొడుకుగా పుట్టమంటాడు ఆయన. అప్పుడు ఆయన ఆ విశ్వానరుడికి కొడుకుగా పుడతాడు. ఆయనే వైశ్వానరుడు. ఇప్పుడు ఆయన యజ్ఞపురుషుడు కూడా ఆయనే. ఇప్పుడు మనందరూ వేద పండితులు ఉన్నారు. అగ్నేయ నమ, హృతవాహనాయ నమ, హృతాశినే నమ, కృష్ణవర్మనే దివేద్ముఖాయ నమ, అలా వైశ్వానరాయ నమ అంటామా? నమ. ఆ వైశ్వానరుడే అగ్నిదేవుడు, ఆయనే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర తత్వాన్ని సంపూర్తిగా తెలియజేసేటువంటి ఏకైక సాధన అయ్యప్ప దీక్ష. శంకర భగవత్పాదులు చెప్పారు, పరమేశ్వరుడి సృష్టి ఎలా ఉంటుంది? కుడి కంటితోటి సృష్టి జరిగి ఎడమ కంటితో లయమైపోతుంది. ఈ మధ్యకాలం 100 సంవత్సరాలకి లైఫ్ ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఏ విధంగా నువ్వు సాధించుకోగలవు, ఏ విధంగా నువ్వు నడుపుకోగలవు అనే దానికి సరైన మార్గం ఈ దీక్ష. ఈ దీక్షలో అంటే చాలామందికి అవగాహన లేని విషయాలు చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఉప్పల్ రామాలయంలో, ఒక 2 నిమిషాలు, ఉప్పల్ రామాలయంలో మురళి నా కాలేజ్ స్టూడెంట్, అంటే నాకు శిష్యుడు. అలాగే రామ్మోహన్ శర్మ, తను కూడా నాకు శిష్యుడే, నా కాలేజ్ స్టూడెంటే. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి సంకల్ప మురళి, ఒక అందరూ సమాజాలు పెడుతున్నారు, అన్నిటికంటే భిన్నంగా ఒక సమాజం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఆ దాన్ని ఏం చేయాలి, ఆ పేరేం తీయాలని చెప్పి ఆలోచించి 10 పేర్లు, 15 చీటు పేర్లు రాసి శ్రీరామచంద్రుడి దగ్గర పెట్టారు. అక్కడ ఒక చిన్నపిల్లతోటి డిప్ తీస్తే అందులో తత్వమసి సేవా సమాజం అనే పేరు వచ్చింది. దాన్ని అసలు చాలా గొప్పది, అసలు ఆ వాక్యమే చాలా గొప్పది. తత్ త్వం అసి, తత్ త్వం నీవు అయ్యున్నావు. ఏ నీవు అయ్యున్నావు? దీనికి సమాధానం వెతకగలరా ఎవరైనా? చెప్పండి. దీనికి సమాధానం వెతకలేదు. ఆ అది ఎవరు? ఆ అదే బ్రహ్మ పదార్థం. ఆ అది ఏ స్వామి. నీలో ఉన్నటువంటి స్వామిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ఆ స్వామి యొక్క కృపను అందరికీ పంచాలన్న ఉద్దేశంతో
అప్పటి నుంచి ఒకటే ఒక సంవత్సరం పురుడు పోసుకొని 6 నెలలు అయిందా, 6 నెలల్లో అన్నీ తిరిగి పోయిన సంవత్సరం అక్కడ ఉప్పల్లో పూజ చేసాం. ఇలాంటి 17-18 అప్పటికే చేసుకుంది. ఆ తర్వాత ఈరోజు సెకండ్ డే, 2వ సంవత్సరంలో ఇక్కడ చేస్తున్నాం. చార్మి చాలామంది అనుకుంటారు ఏదో సమాజం పెట్టారు, ఆ సమాజం పెట్టారు, ఈ సేవా సమాజం ఉంది, అన్నదాన సమాజం ఉంది అని చాలామంది అన్నారు. చాలామంది చూశారు, నన్ను చాలామంది కూడా పిలిచారు. ఇది దేని వరకు చేస్తున్నారు అనేది తెలియదు అసలు. కానీ ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నిలబట్టం కాదు, ఈ సమాజం నిలబట్టం కాదు. మొట్టమొదటి సంవత్సరం మనం అంతా తెచ్చుకున్నాం, అద్దెకి తెచ్చుకున్నాం పళ్ళని. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. అది ఎంతవరకు సాధ్యం చెప్పండి? ఎవరి వల్ల కాదు. దాన్ని ఏంటంటే ఒక మనసులో చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే ఉందో ఆ సచ్చిదానందుడు మనకి కలిసి వస్తాడు. చిత్త ఆనందం, ఆ ఆనందం అనుభవిస్తున్నాం ఇక్కడ మనం అందరం కూడా. అంటే ఈ సమాజం ఇలాగే ఉండాలి, ఈ విధంగానే మనం పయనించాలి, ఇంకా డెవలప్ కావాలి, మనం 10 మందికి మార్గదర్శకులు కావాలని చెప్పి ఉన్న ఏకైక ఉద్దేశంతో మన గురుస్వాములందరూ కలిసి పూజ నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు తత్వమసి ముఖ్య గౌరవ సలహాదారులు శర్మ గారు ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకుందాం. స్వామిశరణం. ఈ తత్వమసి సేవా సమాజం చీఫ్ అడ్వైజర్గా నన్ను నియమించారు. ఈ తత్వమసి అనే పేరు రావడానికి ఈ పేరు అనుకోలేదు మేము. యాక్చువల్లీ నేను ఉప్పల్లో శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీని. అక్కడ మా మురళీ గురుస్వామి అందరూ స్వాములను కూర్చొని ఒక 15 చీటీలు వేసి దాంట్లో చీటీ స్వామివారి పాదాల దగ్గర తీస్తే తత్వమసి సేవా సమాజం అని వచ్చింది. ఈ తత్వమసి అంటే దాని అర్థం అందరం సమానం అని. వాళ్ళు ఒకరు ప్రెసిడెంటు, దానికి చీఫ్ సెక్రటరీ, ఇవన్నీ కాకుండా అందరం సమాన భావం అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాము. ఇది సక్సెస్ఫుల్గా ఇది 2వ సంవత్సరం జరుగుతున్నది. అందరు స్వాముల సహకారంతో దీనికి సహకరించిన స్వాములందరూ కూడా నమస్కరిస్తూ స్వామి శరణం. మనతో పాటు ఉన్నారు తత్వమసి వ్యవస్థాపక అధ్యక్షులు మురళీ గురుస్వామి గారు. ఇది 2వ సంవత్సరం అని చెప్తున్నారు. ఈ తత్వమసి సంస్థను స్థాపించడం ఉద్దేశం ఏంటి, అలాగే ఈ 18 పళ్ళతోని పూజ చేసే విధానం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటని తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. తత్వమసి సేవా సమాజాన్ని గత సంవత్సరం మేము ఏర్పాటు చేసుకొని జిల్లా మొత్తం కూడా 6 నెలలు తిరిగి ప్రతి మండలంలో తిరిగి అందరినీ కలిసి సమావేశాలు పరిచి చివరగా అందరిని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ సమావేశంలో ఈ యొక్క సమాజాన్ని మరి స్వామివారి తత్వమసి పేరు అనేది రావడంతో మరి ఆ సమాజాన్ని ఏర్పాటు చేసుకొని మరి అదే సంవత్సరం మనము ముందుకెళ్ళాలి కాబట్టి మన గురువర్యులు ప్రసాద్ గురుస్వామి గారు వారు డిసెంబర్ 1న మరి 2018 రోజున సాయంత్రము 6 గంటలకు అని మరి మొదటి పూజ నిర్ణయం చేశారు. అందులో ఆ రోజు ఉప్పల్ మండలంలో చేయడం జరిగింది. ఎందుకంటే సమాజం పుట్టింది అక్కడనే కాబట్టి అక్కడనే చేయాలి, అది ధర్మం కాబట్టి అందరి కోరిక మేరకు అందరి అభిష్టం మేరకు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈసారి ద్వితీయ సంవత్సరం దిగ్విజయంగా మేము అనుకున్న సమయాల్లో దాన్ని 6 గంటల జ్యోతి ప్రజ్వలన, 9:30 గంటలకు పడి హారతి ఇచ్చి మరి తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు చేయడం జరిగింది. ఆ యొక్క నియమ నిబంధనలని శిష్టాన్ని మేము పాటిస్తూ ఈ 18 పడులని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా జిల్లానే ఎంచుకొని 14 మండలాలు ఉన్నాయి కాబట్టి 14 పడులు, మిగతా 4 పడులు మనకు స్వామివారి ఎవరికైతే ఆసక్తి ఉన్నదో భక్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఆ ఉద్దేశంతో మనము ఈ 18 పడులను పెట్టడం జరిగింది.
మరొక విశేషం ఏంటంటే ప్రతి మండలంలో ఒక్కొక్క సంవత్సరం చేయాలని మా కమిటీ నిర్ణయం ప్రకారంగా ఈ సమాజం తత్వమసి సేవా సమాజం నిర్ణయం ప్రకారంగా ఏదైతే మనము మరి 2-3 మండలాలు అడగడం జరుగుతుంది. అందులో ఏది కరెక్ట్ అనుకుంటే దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ అని అంటే రెవెన్యూ మండల్స్ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ కీసర రెవెన్యూ మండలి ఒకటి జరిగింది కాబట్టి ఈసారి మనం మల్కర్ రెవెన్యూకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని బాల్నార్ మండలకు ఇవ్వడం జరిగింది. మరి దాని ప్రకారంగానే మరి ఈ సంవత్సరం మేము ప్రతి మాసం మీటింగ్ పెట్టుకొని డిసెంబర్ 2న తేదీ నిర్ణయించి మరి ఈరోజు ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి మేము పోయిన సంవత్సరము విగ్రహాలు చేయించుకున్నాము. ఈ సంవత్సరం బాల్నార్ మండల వాసులు మరి పడులు కూడా సేకరించడం అంటే వారి యొక్క మండల్ వాళ్ళు మనకు సమాజానికి డొనేషన్గా మనకి ఇవ్వడం జరుగుతున్నది. పెద్ద పడితో సహా 18 పడులు. సో మా సమాజానికి ప్రతిదీ కూడా మనం పర్మనెంట్గా మేము ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి మండల్లో ఖర్చు లేకుండా పూజ చేసే కార్యక్రమం ఏదైతే అక్కడ అవసరం ఉన్నాయో పూలు పండ్లు అనేది అప్పటిది అవసరం కాబట్టి అది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది కంపల్సరీ కాబట్టి అవి కాకుండా మిగతా అన్ని కూడా పర్మనెంట్ సోర్సెస్గా చేసుకొని ముందుకెళ్తున్నాం. ఎవరిని ఒక రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా మా కమిటీ మెంబర్ల మేము స్టాండింగ్ కమిటీ మెంబర్లమే ముందుకెళ్ళి ఈ పూజను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ పూజ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 నుంచి 50 ఏళ్ళలోపు మన మంజుమాతలు అమ్మలు ఎవరు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే దర్శనం అనేది మనకు అవకాశం లేదు కాబట్టి అటువంటి అమ్మలకు అటువంటి మాతల చెల్లెలకు అక్కలకు కూడా మనము ఈ సమాజం ద్వారా తత్వమసి సేవా సమాజం ద్వారా ఇక్కడ శబరిమలను చూపించాలా అనే ఒక సంకల్పంతో మేము ఈ రకంగా మన పూజలు నిర్వహించడానికి ముందుకు వచ్చినాం. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఒక భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి మరి చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా ఎంతో సంతోషపడ్డారు. గత సంవత్సరంలో వచ్చి పూజ చూసి చాలా బాగా చేశారు, చాలా బాగుందని చెప్పేసి చేయడం జరిగింది. ఇది మా సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. స్వామి శరణం వైపు స్వామి శరణం స్వామి శరణం వైపు తత్వమసి అనే సంస్థను స్థాపించి కేవలం 2వ సంవత్సరంలోనే ఈ భాగ్యనగరం నడిబొడ్డున బాలనగర్ ప్రాంతాల్లో సుమారు 18 పళ్ళతోటి ఈ మన భాగ్యనగరమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరినీ ఇక్కడ మరికొద్దిసేపట్లో 18 పళ్ళతోటి స్వామివారి మహోత్సవం కాబోతోంది. 18 పట్టా సోపానాగతి మహోత్సవం కాబోతోంది. తత్వమసి సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాలకు అలాగే 50 సంవత్సరాలు లోబడి 10 సంవత్సరాలకు పైబడి ఉన్న స్త్రీలు ఎలాగైతే శబరిమలకి ప్రవేశించరాదనే నియమం ఉందో అక్కడ ఒక్క క్షేత్రంలో కాకుండా ఈ చుట్టుపక్కల మనకి ఏ ప్రదేశంలో అయినా సరే ఇక్కడికి కూడా వాళ్ళు స్త్రీలు వచ్చి ఇక్కడ ఈ పడి పూజను చూసి మన స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో తత్వమసి అనే సంస్థను స్థాపించి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకటే సమానం, తత్వమసి తత్వం అసి అన్నట్టుగా అదే నువ్వే ఉన్నావు అనే ఒక పరమార్థంతో ముందుకు వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప.